పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక కలువరి సిల్వ మరణం ద్వారా మన ప్రభు ప్రియులారా మనకందరకు గొప్ప జయం అనుగ్రహించాం. దేవునికి స్తోత్రం. మరణాధికారి అయిన సాతాను తన మరణం ద్వారా ఓడించి ప్రియులారా జయం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గెలవాలనందున అప్రకారమే మరణము యొక్క బలము గెలవానని, అనగా అపవాదినే మరణం ద్వారా నశింప చేయడకును, జీవితకాలమందు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పారివాడాయను. దేవునికి స్తోత్రం. జీవితకాలమందు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు మరణించి మరణం ద్వారా మరణాధికారి అయిన సాతాను నశింప చేయడకు నిర్ణయించింది. మరణం ద్వారా యేసుక్రీస్తు జయం పొందే ఇది సత్యం అన్నమాట. కాబట్టి కొందరు ఇంకా గొప్ప జయం పొందుతారని చెప్పుకొని ఉండి కూడా అది జరిగే పని కాదు. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సత్యమైన అర్థం చేసుకోవాలి. సత్యం యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడి చేస్తామన్నమాట. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇది సత్యం అన్నమాట. ఇప్పుడు ఈ సత్యం కొందరు అది అర్థం చేసుకోలేదేమో. ఒకటి పరిశుద్ధాత్మ వలన దేవుని కుమార్తె ఉన్న మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాం. కాబట్టి సాతాన్ ఓడిపోయిన స్థాయిలోనే ఉన్నామన్నమాట. ఇంకా దేవుని ఒక బిడ్డలు పరిస్థితులు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని పులి పొందిన మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి దేవునికి మనం సమర్పించే వారుగా మనం ఉండాలి. ఆత్మ ప్రాణ శరీరం సజీవ యాగంగా పరిశుద్ధ యాగంగా జీవంగల దేవునికి సమర్పించే వారుగా మనం ఉండే. జీవంగల దేవుడు అలాంటి భక్తులను వారి హృదయంలో తప్పకుండా ఆత్మదేవుడు బలపరుస్తాడు, ప్రాణాన్ని దేవుడు బలపరుస్తాడు. సంతోషం, సమాధాన, నెమ్మది జీవంగల దేవుడు అనుగ్రహించినాక, దేవుడు బలం అనుగ్రహించినాక, కాబట్టి మనం సమర్పించే వారిగా ఉంటే చాలు. దేవుడు తప్పకుండా మన హృదయంలో శాంతి, సమాధాన, నెమ్మది అనుగ్రహించును గాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ భూమిలో మనం బ్రతుకు కొన్నాళ్ళు మాత్రమే, కొద్దిసేపు మాత్రమే అనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మరణం నియమించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆదాము ఒక పాపాన్ని బట్టి. కాబట్టి మనం యాత్రికులం, పరదేశులం మాత్రమే. ఈ భూమిలో మనం ఇప్పుడు స్థిరంగా లేదు, కానీ నూతన భూమిలో స్థిరంగా మనం జీవగల దేవునితో కలిసి బ్రతుకుతాం అన్నమాట. ఇప్పుడున్న భూమి శాశ్వతమైనది కాదు. ఇప్పుడు ఎవరు కూడా ఈ భూమిలో, ఇప్పుడున్న భూమిలో శాశ్వతంగా ఎవరు లేరు. ఎవరైతే ఈ పలానా ప్రాంతం నాదని చెప్తున్న వ్యక్తులు కూడా లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనిషి యొక్క జీవితం ఆవిరి వంటిది, వెళ్ళిపోవాలి. 70 కానీ 80 కానీ 90 కానీ 100 కావచ్చు, 120 కావచ్చు, ఏదైనా దేవుడు ఒక్కొక్కరకు తన చిత్తములో సమయం దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని చేశాం. కాబట్టి క్రీస్తునందున్న మనం దేవుని కుమార్తెగా మనం మరణాన్ని భయపడొద్దు. ప్రాణ భయం నుండి దేవుని ప్రేమ మనల్ని విడిపిస్తుంది అన్నమాట. మరణ భయం నుండి జీవంగల దేవుడు విడిపించినాక, ఎందుకంటే మనకు తర్వాత కూడా జీవగల దేవునితో కలిసి బ్రతుకు ఉంది అన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన నిత్యం జీవంగల దేవునితో బ్రతకడానికి జీవంగల దేవుడు మనం పిలిచామన్నమాట. కాబట్టి భూమిలో మనం బ్రతికినా కానీ, ఈ శరీరంలో మనం ఉన్నా కానీ లేకపోయినా కానీ జీవంగల దేవునితో నిత్యం యుగాలు మనం బ్రతుకుతుంది. యేసు రక్తం ద్వారా
కలిగబడిన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నీవు జీవగల దేవునితో నిత్యం మృదు దేవుని చిత్తమన్నమాట. కాబట్టి దేవుడు ప్రేలారా మనకు జీవగల దేవునితో పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇంకా భూమిలో మృదైనప్పుడు మనం అందరూ కోరుతుంది దీర్ఘాయుస్సు కావాలి, ఆరోగ్యం కావాలి, బలం కావాలి. కాబట్టి దాని కొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కీర్తనలు 91 కీర్తనలో స్పష్టంగా రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తాడు. కాబట్టి సింపుల్, మనం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని జీవం కలిగిన దేవుని పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమించుకొని మనం బ్రతకాలి, ఇద్దరు మనం నేర్పించాలి. కాబట్టి ఎవరైతే జీవం కలిగిన దేవుని ప్రేమించుకొని బ్రతుకుతున్న వారికి జీవం కలిగిన దేవుడు ఖచ్చితంగా వారిని కాపాడి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి వారికి దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తారనమాట. జీవం కలిగిన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి ఆ శక్తి సామర్థ్యం ఉంది. ఎందుకంటే దేవుడు మన దేవుడు గొప్పవాడు కాబట్టి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని కాబట్టి, జీవం కలిగిన దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు కృప మనకు అనుగ్రహించిన అది కూడా కృప అనమాట. అంతా దేవుని కృప. కాబట్టి మన ఈ రోజు మనం కలిసి ప్రార్థన చేయడం, స్తుతించుకోవడం, మనం జీవం కలిగిన దేవుని కొరకు నిలబడడం అంతా దేవుని కృప అనమాట. కాబట్టి దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూస్తున్న దేవుడు సర్వాధికారి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, పునరుద్ధానుడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయం అనుగ్రహించాం. జయించిన క్రీస్తు ప్రతిభూని, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రతిభూని. ఇప్పుడు యేసుక్రీస్తును ఇంకా ఎవరు బంధించలేరు. దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన జీవం గల తట్టగడుతున్న దేవుని ఎవరు ప్రియులారా ఏమీ చేయలేదన్నమాట. దగ్గర మహిమ పూర్ణుడు ఉన్న ఇప్పుడు క్రీస్తు తన పనులు తన చిత్తానుసారంగా తప్పకుండా చేస్తాడు. క్రీస్తు తన పనులు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాం. గొప్ప గొప్ప కార్యాలు ప్రభు నిరంతర పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తాను. ఇప్పుడు ఇది మనం చూడాలి. పరిశుద్ధాత్మ జీవం కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పాను మత్తయి సువార్త 16 నేను నా సంఘాన్ని కడతామని ప్రభు చెప్పి. కాబట్టి అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నిజమైన సంఘం అంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం చూస్తున్న బిల్డింగ్ కాదనమాట. మనం చాలా మంది దానిలో మోసపోయి ఉండొచ్చు. బిల్డింగ్ అంటే జీవం కలిగిన సంఘం అని మీ మనసులో ఉండొచ్చు, కానీ అది సత్యం కాదు. సత్యం యు ఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన దేవుని బిడ్డలు గుంపు అనమాట నిజమైన దేవుని సంఘం. అంటే నిజమైన సంఘాన్ని జీవం కలిగిన దేవుడు కాపాడినగాక. దేవునికి స్వత నిజమైన సంఘం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలు గుంపు అనమాట. మరి ఇక్కడ కలిసి వారు ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, వారు కలిసి ఇది సంఘం. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం మనం కలిసి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవ కలిగిన సంఘం. ఇప్పుడు కొందరు మనం చూడవచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత పెద్ద చర్చ్ కట్టామంటే అది సత్యం కాదు. అది ఇప్పుడు బిల్డింగ్ కాదు, జీవగల దేవుని యొక్క సంఘం. ఇప్పుడు చాలా మంది అలాగే అనుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, జీవగల సంఘం అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డలు గుంపు అనమాట. అది పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నామంది. అది దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి శుద్ధి చేసుకొని వాక్యానుసారంగా దేవుడు కెడతారు అని చెప్పిన మాట ప్రకారం కెడుతున్నామన్నమాట. కొన్నిసారి మనం కొందమట్టుకు చూస్తారేమో, అంత మనం చూడలేదు. స్తోత్రం. దేవుడైతే తన పనులు నిరంతరం, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తన పనులు చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు, నేను త్వరగా వస్తానని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు మనం చూడవచ్చు. పెళ్లి కుమార్తె చెప్తున్న, జీవగల సంఘం చెప్తున్న మాటలు, పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ప్రియులారా మనం చూడవచ్చు. ప్రభువ రెమ్మని చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. ఆ మాటలు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 22:17 ఆత్మయు పెళ్లి కుమార్తె రెమ్ము అని చెప్పుచున్నాడు.
చెప్పుచున్నారు. కాబట్టి ప్రియులారా మనం చూసిన అంటే దానికి అర్థం పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా తన పని చేశామని అర్థం. ఇప్పుడు చేస్తున్న కాలంలో మనం ఉన్నాం కాదు. కాబట్టి పిలుస్తున్నాం అనమాట. ఆత్మీయంగా పెళ్లి కుమార్తె సంఘం. కాబట్టి వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించి సిద్ధపడిన సంఘం. వారు ఏం చెప్తారు? రెమ్ము అని చెప్తారనమాట. ప్రభువా రెమ్ము అందు ప్రభువా యేసయ్య మహిమాపూర్ణ క్రీస్తు రెమ్ము అని పిలుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు క్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇదిగో 12వ దినం, ప్రేరణ గ్రంథం 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చూపిన ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము అని రాయబడింది. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతులు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున జీవం గల దేవుడు అనుగ్రహిస్తాడు. రివార్డ్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా ఈశ్వరత్వం ద్వారా కడగబడి వాక్యానుసారంగా బ్రతున్న వారికి మేలు జరుగుతుంది. రివార్డ్, మంచి మేలు జరుగుతుంది. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని బ్రతుకుతున్న వారు చాలా కఠినంగానే శిక్ష అనుభవిస్తారన్నమాట. అదొకరికి ప్రకటన గ్రంథం 21:8 పిరికి వారును అవిశ్వాసులను అస్సహలను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం, నిత్య ఇటర్నల్ పనిష్మెంట్ అనమాట. కానీ జీవగల దేవుడు కోరుతున్న ఎవరు కూడా ఇటర్నల్ నిత్యమైన పనిష్మెంట్ లో వెళ్ళవద్దని జీవగల దేవుడు తండ్రిగా కోరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మారు మనసు పొందడానికి సమయం, ఛాన్స్ ఇస్తాడనమాట. ఎంత ఘోరమైన పాపి అయినా సరే జీవగల దేవుడు అవకాశం ఇస్తాడు, రక్షణ పొందడానికి ఛాన్స్ ఇస్తాడు. దేవుడు ఏదో విధంగా మాట్లాడతారు, ఛాన్స్ ఇస్తాడు. కాబట్టి కొందరు రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేదు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని రిజెక్ట్ చేస్తున్న వారు కష్టమే. కానీ ఎవరైతే జీవగల దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ వాడుకొని నిత్య జీవన రక్షణ పొందుకొని మారు మనస్సు పొందుకొని యేసు రక్తం ద్వారా కడగబడి బ్రతుకుతున్న వారికి మేలన్నమాట. లేని వారికి మేలు కాదని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సర్వాధికారి దేవుడు ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అంతా చూస్తాడనమాట, నిన్ను కూడా చూస్తాడు. కాబట్టి డోంట్ వరీ. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అనుమతించకుండా ఏమీ జరగలేదు. ఇది కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈసారి ప్రజల కాలంలో కూడా మనం చూడవచ్చు, వారు ఎప్పుడైతే వాక్యం నుండి దూరంగా ఉన్నప్పుడు శత్రులు లేచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఎప్పుడైతే వారు వాక్యానుసరంగా ఉన్నప్పుడు శత్రులు ఓడిపోయినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞాని, సర్వ అధికారి. కాబట్టి ఎలాగ దేవుడు నడిపించడానికి దేవునికి సాధ్యం అనమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి సత్యం, కొన్నిసారి హింసలు శ్రమలు కొన్నిసారి దేవుడు అనుమతిస్తాడు అనమాట. ఎందుకంటే నా బిడ్డలు ఇంకా కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచడానికి కొన్నిసారి దేవుడు అనుమతిస్తాడు అనమాట. ఎందుకంటే అంత మంచిగా ఉంటే మనకు తెలుసు, చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఇంకా బయటకు రాలేని పరిస్థితి, అక్కడ ఏమి ఉండిపోతుంది అనమాట. కానీ వేడి ఎక్కువ వచ్చినప్పుడు ఒకరొకరు కనెక్ట్ అన్నట్టు కూడా మనం చూడవచ్చు. సమస్యలు ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వడం, అటు ప్రార్థన చేయడం మనం చూడవచ్చు. కానీ సమస్యలు ఏం లేనప్పుడు అంత బాగుంది, తినడం పడుకోవడం ఇలా రొటీన్ లైఫ్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థనలు ఇంక్రీజ్ అయినట్టు కూడా మనం చూడవచ్చు. కాబట్టి సమస్యలు ప్రార్థన చేయడానికి సమస్యలు తప్పకుండా శ్రమలు రావాలని కాదు, దానికంటే ముందు ప్రార్థించిన శుద్ధించిన వాక్యానుసరం ఉండే మంచిది. కానీ చాలా మట్టుకు మనం చూసినట్లయితే అది జరగడం లేదనమాట. ఇప్పుడు కొందరు అలాగే చేస్తున్నారేమో కానీ చాలా మట్టుకు ప్రియులారా మనం చూసినట్లయితే ఈ కాలంలో ముందే చెప్పిన
వినలేని పరిస్థితులు ఉన్నవారు మనం చూడవచ్చు. ఎందుకంటే అంత్యకాలంలో అలాగే ఉన్న విషయాలు జరుగుతాయని ప్రియులారా తిమోతికి రాసిన పత్రికలు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇక్కడ వీరి కాలంలో అంత్యకాలంలో ప్రియులారా అలాంటి ఉన్న మనుషులు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంత చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింగములాడువారు, అహంకారులను, దూషకులు, చూడండి, తల్లి అందరులకు అవిధేయులు లేనివారు, క్రోధం లేనివారు, అభివృద్ధులు, అనిరాగరిగదులు, అతిదేశులు, అపవాదులు, అచింతేంద్రియులు, క్రూరులు, స్వజన దేశులు, ద్రోగులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖం ఎక్కువ కావాలి. సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడై ఉండుము. పాప బరుదులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూను పొందలేని అవివేక స్త్రీలోక అలాంటి పరిస్థితులు ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఏదని పురుడు ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించింది. మనం నమ్మకంగా ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక నమ్మకంగా ప్రార్థన చేస్తున్నట్టు మన దగ్గర ఉన్న వారు ఎంకరేజ్ చేస్తాం, ప్రార్థన చేయమని ఎంకరేజ్ చేస్తాం, ఆరాధన చేయమని, దేవుని స్తుతించమని, ఇప్పుడు వాక్యానుసరంగా బ్రతుకమని. కాబట్టి వాక్యానుసరంగా బ్రతుకుతున్న వారిను తప్పకుండా జీవంగా దేవుడు కాపాడుతారు. ఎందుకంటే దేవుడు ఫెయిత్ఫుల్ అనమాట. జీవంగా వాక్యానుసరంగా బ్రతుకుతున్న నిన్ను జీవంగా దేవుడు కాపాడినాక ఇంకా మనం ఉన్నదుల్లో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు స్వరం వినిపించాలి. పరిశుద్ధాత్మ నింపబడిన మనం స్వరం వినిపించాలి. ఒక్కరితో ఉన్న దేవుని ప్రేమ తెలియపరచాలి. ఎందుకంటే రోమిలకు రాసిన 10 అధ్యాయము 17 వచనంలో మనం చూడవచ్చు, క్రీస్తు మాటలు విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఇప్పుడు దేవుని మాటలు ప్రకటించాలి. దేవుని ప్రభు గురించి మనం చెప్పాలి. ప్రభు చేసిన మేలు గురించి చెప్పాలి. ప్రభు గురించి చెప్తున్నప్పుడు వింటున్న వారిలో పరిశుద్ధాత్మదుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ప్రభువును హైలైట్ చేయాల్సిన సమయం, ప్రభువును ప్రియులారా మనం గణపరచాల్సిన సమయం. సిలువ వేయబడిన క్రీస్తువును మనం ప్రకటించాలి. కలువరి సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాం, సమాధులను తిరిగి లేచాం. ఆ క్రీస్తువుని గురించి మనం చెప్పేవారుగా మనం ఉండాలి. చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మదుడు వింటున్న వారి హృదయంలో పనిచేస్తాడు, వారు మారుస్తాడనమాట. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సత్యం తెలియని బిడ్డలు కొందరు సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడతారని. కానీ అలాంటి ఉన్న వారి ముందు మన ప్రార్థన పూర్వకంగా సాత్వికంతో ఉండాలి, సహనతో ఉండాలి. మనం క్షమించుకోవాలి వారు. ఎందుకంటే సత్యం తెలియకుండా వారు చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఉన్న వారితో మనం దేవుని కుమార్తె మనం క్షమించాలి. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు స్పష్టంగా చెప్పాం. కాబట్టి బాధపడదు, దాని కొరకు ప్రభు ముందే చెప్పామన్నమాట. 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ మాటలు కొంచెం విన్నప్పుడు మనకు బాధ కల ఉందేమో, కానీ ప్రభు ముందే చెప్పామన్నమాట. మీరు అభ్యంతర పడకుండా వల్లేనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. కదిలిపోవద్దనమాట. వారి మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తన దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలము వచ్చుచున్నది. వాడు తండ్రిని నన్నును తెలుసుకోనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పేదని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మనం అలాంటి ఉన్న కొన్ని పరిస్థితులు, ఎందుకంటే వారు జీవగల దేవుడిని తెలియలేదు కాబట్టి,
చీకటి శక్తులు కొందరు వాడుతున్నాయి కాబట్టి అందుకొరకే ప్రార్థన ఇంపార్టెంట్. దేవుని ప్రేమ చూపడం ఎంత ఇంపార్టెంట్ అని మనం అర్థం చేస్తారు. కాబట్టి వారు మన తండ్రిని, జీవంగల దేవుని మనం అర్థం చేసుకోవాలి. అది తండ్రిని మనం వాక్యానుసరం మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, వారు కూడా జీవంగల దేవుని తెలిసి ఉండే జరగలేదన్నమాట. కాబట్టి తెలియక జరుగుతుంది, అంటే ఈ విడిచిపెట్టు కొందరు పడుతున్నారు. అందుకొరకు ఎప్పుడెళ్ళారో మనం వాక్యానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమ సువార్త ప్రకటించడం, సాక్ష్యం కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి మన సాక్ష్యం కాపాడుకొని వాక్యానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏమవుతుంది, ఎదుటి వ్యక్తులు చాలా మంది జీవగల దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యోసేపు కాలంలో మనం చూడొచ్చు, యోసేపు వాక్యానుసరంగా బ్రతిక అందుకొరకు గిఫ్ట్ నమ్మకంగా వాడుకున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఫరోను కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేశామన్నమాట. నమ్మకం ఉండే అది జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ కాలంలో ప్రార్థన చేసినప్పుడు వారు నమ్మకంగా బ్రతికే కృప గిఫ్ట్, దేవుడిచ్చిన కృపావరాలు కానీ దేవుడిచ్చినది మనం ఫేత్ఫుల్ గా వాడేవారు ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు యోసేపు మనం చూడొచ్చు, ఎన్నో శ్రమలు వెళ్ళే ఆయన కానీ దేవునితో ఉన్న సహవాసములు తగ్గిపోలేదు. కాబట్టి దేవుడు దారి ఓపెన్ చేశామన్నమాట. కాబట్టి మనం కూడా నమ్మకం కూడా ఏమవుతుంది, పరిస్థితులు మారుతాయి అనమాట. కానీ మనం నమ్మకంగా లేదు ఉంటే పరిస్థితులు ఎలా మారుతాయి, ఇంకా ఘోరమైపోతుంది. కాబట్టి మనం నమ్మకం, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు నమ్మకం ఉండే దేవుడు తన చిత్తానుసారంగా పరిస్థితులు మారుస్తాడు. కానీ నమ్మకం లేదు అంటే స్తోత్రం. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండడం చాలా ప్రాముఖ్యం. జీవగల దేవునితో చిన్న విషయంలో కూడా ఫెయిత్ఫుల్ ఉండడం చాలా ప్రాముఖ్యం. కృపావరాలు ఆపరేట్ చేయాలి. మేము ఒక్క మాట అయినా మన దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది ప్రకటించాలి, ప్రభు ప్రేమ. ఎందుకంటే దానికి ప్రభావం ఉంది అన్నమాట. దేవుని చిత్తానుసరంగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి, మేలు చేయడం మనం నేర్చుకోవాలి. ఇది మనకు కాపోదాలి అనమాట. ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు అని చెప్పారు. కాబట్టి మన నుండి మంచి గుణాలు రిలీజ్ అవ్వాలి, మంచి మాటలు, మంచి క్రియలు మన నుండి రావాలి. కొన్నిసారి మన నుండి అది రావడం లేదు అంటే మన ప్రార్థనలు తక్కువ ఉన్నాయి, నిర్మాణం బలహీనంగా ఉన్నాయి, పరిశుద్ధులు మన ఇంకా ఎదగలేనట్టు. అప్పుడు దుష్టుడు పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మనం వాక్యానుసరంగా బ్రతుకుతున్నప్పుడు అపవాది క్రియలు బ్రేక్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వాడుతాడు. కాబట్టి ఈ కాలం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన సంఘాన్ని, దేవుని చేతులు ఉన్న వారిని వాడే కాలం అన్నమాట. మిమ్మల్ని కూడా అందరిని వాడతారు, ఒక్కరినది కాదు. మనం కొందరు వాడబడలేదని మనం చెప్పడానికి ఇప్పుడు వీల్లేదు. మీరు వాడబడుతున్నారా అంతే. ఇద్దరు వాడబడిన సంతోషం అంతే. కాబట్టి కొందరు వాడబడలేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. నీవు నమ్మకం ఉండు అంతే. నీకు సాధ్యమైనది నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడినట్టు నేను సమర్పించుకోవాలి, మనందరూ సమర్పించుకోవాలి అంతే. కానీ వారు వాడబడలేదు, వారు నమ్మకం లేదు అని చెప్పడానికి ఉన్న సమయం కాదు, అది అయిపోయింది. అలాగే చెప్పుకొని ఉండే సమయం కాదు. కాబట్టి నీవు నమ్మకం ఉండాలి, నేను నమ్మకం ఉండాలి, మనం నమ్మకం ఉండాలి అంతే. వారు నమ్మకం లేదు అని చెప్పడానికి ఉన్న సమయం కాదు. అది చెప్పుకొని ఉండే కూడా టైం వ్యర్థం, వేస్ట్ అయిపోతుంది. కానీ సమస్యలకు పరిష్కారం లేదు. కాబట్టి సమయం వాడుకోవాలన్నమాట, పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని దేవుడిచ్చిన కృప. కాబట్టి మనం సంతోషం ప్రియులారా, గుడ్ న్యూస్ ప్రియులారా, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ప్రియులారా మనకు బలం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం అందు కూడా ప్రభు గిరి ప్రవాసం అంటే ప్రభు ఎన్నో విషయాలు మాట్లాడి, కాబట్టి అది మాట్లాడిన తర్వాత చివరి వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బెండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురుస్తుంది, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను, కానీ దాని పునాది బెండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీదే తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసేను, వరదలు వచ్చాను, గాలి విస్తరి ఆ ఇంటి మీదే కొట్టేను, అప్పుడు అది కూలబడేను.
దాని పోటు గొప్పదని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇలాగ మనం చూసలేదు, వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు నిలబడద్దు అనమాట, దేవుడు కాపాడుతాడు. కానీ వాక్యానుసారంగా లేని బ్రతుకుతున్న వారిను వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాక్యం నుండి. ఒకటి, మనం వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఇంకా మనం తెలిసిన వారు మనం నేర్పించాలి, తెలియని వారికి నేర్పించాలి. వాక్యానుసారంగా బిడ్డ బ్రతుకుమని నేర్పిస్తాం. కొందరు విన్నారేమో, కొందరు వినలేదని. విన్నవారికి మంచిది, వినలేని వారి పరిస్థితి మనం ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాక్యానుసారంగా బ్రతుకుదాం, ప్రభు వాక్యంలో నిలబడదాం, వాక్యానుసారంగా మనం ముందుకు కొడదాం. అలాంటి ఉన్నవారు దేవుడు ఖచ్చితంగా కాపాడుతారు. వారు నాశనం అయిపోలేదన్నమాట, నాశనం అయిపోలేదు, దేవుడు కాపాడుతారు. వారికి దేవుడు దీర్ఘాయుసు, ఆరోగ్యం, బలం దేవుడు యేసుమని అనుగ్రహించి దేవుడు కాపాడుతారని, కాపాడే దేవుడు. వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారిను జీవగల దేవుడు ఖచ్చితంగా కాపాడుతారు, కాపాడును గాక. కాబట్టి వాక్యానుసారంగా ప్రియులారా బ్రతుకుదాం. వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఫిలదెల్ఫియా సంఘం వారు దేవుని వాక్యం గట్టిగా పట్టుకున్నాం, దేవుడు గొప్ప రివైవల్ దేవుడు తీసుకొని వచ్చారు. కాబట్టి వాక్యం కొరకు, కాబట్టి దానిలో ప్రాముఖ్యంగా మనం చూసినది యేసు రక్తంలో ఆశ్రయించాలి, పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి, పాపాలు కప్పిపెట్టవద్దు, వేషధారి ఉండవద్దు అనమాట. ఓపెన్ గా ఉండాలి దేవుని ముందు. పాపం చేసి ఉండే చేసామని దేవునితో చెప్పాలి. దావీదులాగా, దావీదు పాపం చేసాం, ఆమేన్, 2-3 రోజులు కప్పిపెట్టినట్టు మనం చూడవచ్చు. కానీ జీవంగల దేవుడు దావీదు ఒక క్షేమం కోరామన్నమాట. జీవంగల దేవుడు మన క్షేమం కోరుతున్నాం. కాబట్టి దావీదు జీవంగల దేవుని దావీదు ఒక క్షేమ జీవంగల దేవుడు కోరాం. కాబట్టి దావీదు దగ్గరకు నాతాన్ ప్రవక్తను దేవుడు పంపించాను. బొమ్మ కథ ద్వారా దేవుడు ప్రవక్త మాట్లాడారు. కాబట్టి ఆ వ్యక్తి దివాని చెప్పాం. సరే, వెంటనే ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాను, అవును నేను పాపం చేశాను, పాపం ఒప్పుకున్నాను, దేవుడు క్షమించాను. కాబట్టి సంఘబడులు కానీ ఎవరైనా సరే పాపం చేసి ఉండే, పాపాలు ఒప్పుకొని ఉండే, యేసు రక్తంలో ఆశ్రయించి ఉండే, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, కడుగుతాడు అనమాట. అదే కరుణా సంపన్నుడ దేవుడు. ఇప్పుడు నువ్వు పడిపోయిన స్థాయిలో ఉన్నారేమో, కానీ చెప్పండి, ప్రభువా నేను మీ మాటలు పట్టించుకోలేదు, నేను తిరస్కరించాను, క్షమించుము, సమయానికి నువ్వు ఇచ్చిన సమయానికి నేను ఏదైతే మనం చేయలేదు, ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, వాక్యానుసారంగా లేదేమో, అదంతా ఏదైతే నమ్మకం కృపావరాలు వాడలేదేమో, అది మన ప్రభుత్వం పరిశుద్ధంగా లేదేమో, ప్రభుత్వం చెప్పిన ప్రభు క్షమిస్తాడు. అది కరుణా సంపన్న దేవుడు. కాబట్టి క్షమించి రక్తం ద్వారా కడిగి మనను లేవనెత్తి అభిషేకించి ఇంకా బలంగా వాడే దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు రక్తంలో మనం నిరంతరం ఆశ్రయించాలి. యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయించడం వలన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. ఇప్పుడు యేసు రక్తంలో మనం ఆశ్రయించాలి. యేసు రక్తం ద్వారా మనకు జయం, యేసు నామం ద్వారా, యేసు రక్తం. కాబట్టి పాపాలు క్షమించే దేవుడు అనమాట మన దేవుడు. ఇప్పుడు యేసు రక్తంలో ఆశ్రయించుకొని, యేసు నామములో ఆశ్రయించుకొని, పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేస్తున్న కొలది అపవాది క్రియలు బ్రేక్ అయిపోతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అభిషక్తులను అనేకులను లేపిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏలే చెప్పామన్నమాట. ఏలే అనుకున్నారు, నేను ఒక్కరే ఉన్నామని, వాక్యం జీవంగల దేవుని కొరకు నిలబడిన వ్యక్తి ఒక్కరు ఉన్నామని ఏలే అనుకున్నాం. కానీ దేవుడు చెప్పారు, వారు దానికి మోకరించలేని 7,000 ప్రజల కంటే జీవంగల దేవుడు సిద్ధపరిచి నిలబెట్టామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే మన కొందరిని మాత్రం కనిపిస్తున్నాం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు దాకే వీడియో కానీ టీవీలో కానీ రాలేని అనేక భక్తులు కూడా ప్రపంచతలో ఉంది. మనం ఈ వీడియోలో కానీ టీవీలో కానీ వచ్చేవారు మాత్రమే ఉన్నారని మనం కొన్నిసార్లు అనుకున్నారని లేదని మనం చూస్తున్న వారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా, పరిశుద్ధాత్మ వల్ల మనం అర్థం చేసుకోవాలి. అనేక భక్తులను జీవంగల దేవుడు చేతులు అనేకలు ఉన్నారనమాట. కాబట్టి చాలా మందిను మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేస్తున్నాడు, తన సంఘాన్ని కడుతున్నామన్నమాట. ఇప్పుడు దానిలో మనం కూడా ఉండాలి, అందే సోదరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని ఒక బలహీనత ఇంకా మనుషులు ఒక బలం కంటే గొప్పదన్నమాట. కాబట్టి మనం డోంట్ వరీ. కాబట్టి సర్వశక్తి మంతుడు ఉన్నాడు, సర్వజ్ఞానం ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు. కాబట్టి మన దేవునితో భయభక్తి కలిగి మనం బ్రతకాల్సిన సమయం, ఎవరైనా సరే భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే జీవగల దేవునికి భయభక్తి కలిగి బ్రతికి ఉండే వారికి మేలు.
లేదంటే మేలు కాదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని చేసుకొని బ్రతుకుదాం. కాబట్టి మనం పాపం చేసుకొని బ్రతున్న వారు కూడా కొన్ని పాపాలు కప్పిపెట్టిన స్థాయిలో మంచి వ్యక్తిగా నడుచుకొని బ్రతైనా కానీ ఒకరోజు తీర్పు అంటే సింహాసనం తీర్పు ఉంది అనమాట. తీర్పు ఉంది. పరిశుద్ధ గ్రంథం దేవుని ముందు నిలబడాలి. అంతా దేవుడు చూపిస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. కానీ దానికన్నా ముందు మారమనసు పొందుకొని యేసు రక్తం ద్వారా కడగబడి బ్రతికుంటే మేలు. కాబట్టి ఎవరికి నష్టం? ఎవరైతే పాపం చేసుకొని తప్పుడు పనులు క్రియలు చేసుకొని బ్రతున్న వారికే నష్టం. ఇంకా ఎవరైతే వాక్యానుసరంగా పరిశుద్ధంగా బ్రతున్న వారికి మేలు అనమాట. మేలు అయితే నీకు మేలు అనమాట. యేసు రక్తములు యేసులో ఆశ్రయించుకొని బ్రతున్న నీకు మేలే. కీడు జరగడానికి దేవుడు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు మనం నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఏమవుతుంది? అనేకులు మనం జీవం కలిగిన దేవుని దగ్గరికి నడిపించే సాధనంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడినాక, కాబట్టి మనకు ఆ హృదయం దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి యోసేపును ఫరో పిలిచిన వెంటనే వెళ్ళే. మనమైతే వెళుతారా? మనమైతే చాలా మంది మనం చూడవచ్చు సాకు లేపుకొని ఉన్నారు. ఎంత అంటే దేవుడు చాలా అవకాశాలు ఆపరేషన్ ఇచ్చినా గానీ బుద్ధి లేని వారుగా, జ్ఞానం లేని వారుగా ఒప్పించుంటి తిరస్కరించుకొని బ్రతికి చివరికి దేవుడు నన్ను దీవించలేదని చెప్పే బ్రతున్న వారిని మనం చూడవచ్చు. వారికి బుద్ధి ఉందని మనం చెప్తారు, జ్ఞానం ఉంది. కానీ జ్ఞానం లేని వారు అలాంటి పని చేస్తారు. అందుకని దేవ జ్ఞానం మనకు అవసరం. జీవగల దేవునితో బ్రతున్న వరకు జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తారు. ఇప్పుడు యోసేపు జ్ఞానం వాడుకున్నాం అనమాట. ప్రాక్టికల్ అది వాడుకున్నాం, వెళ్ళాం. కృపావరం ఆపరేట్ చేసాం. దేవుని స్వరం విన్నేస్తారు విన్నాం, ఆపరేట్ చేసాం. ఫరోను ప్రభావం చేసాం. అందువరకు ఆ దేశంలో ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం వచ్చాం. కాబట్టి కృపావరాలు ప్రియుల దేవుడు ఇచ్చినది మనం వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మనం వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన ప్రేమ మనం ప్రవేశించి ఛానల్గా ఉండాలి. దేవుని శక్తి మన ద్వారా ప్రవహించినాక, పరిశుద్ధాత్మ మందులు ప్రవహించినాక, కాబట్టి ముందు కొందరు మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు కావచ్చు, వారితో కూడా మనం క్షమించాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న వారితోనే కోపం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వారితో క్షమించాలి. కోపం పెట్టుకొని ఉండవద్దు, క్షమించుకోవాలి అనమాట. కోపం పెట్టుకొని ఉంటే ఏమవుతుంది? ఓడిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్షమించే మనసు దేవుడు అనుగ్రహించిన హృదయశుద్ధి గల వారు ధన్యులు. హింసించు వారి కొరకు కూడా వారిని కూడా దీవించుడని చెప్పాం. అంటే ఇంకా హింసించమని నేను కాదు దాని అర్థం. అంటే వారు నిత్య జీవనం పొందినట్టు, రక్షణ పొందినట్టు, స్వస్థ పొందినట్టు, సమాధానం అనుభవించట్టు నీవు ప్రార్థన చేయాలి, నిలబడాలి అని అర్థం. మరి క్షేమం కొరకు ప్రభు జీవం కలిగిన దేవుడు అది చేశాం. మన పక్షాన మనం కూడా ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం, కానీ ప్రభు మనల్ని ప్రేమించాం. కాబట్టి మనం కూడా సత్యాలు తెలియలేని వారు, తప్పుడు బోధ విని తప్పుడు మార్గంలో నడుస్తున్న వారిని మనం చూసినప్పుడు వారిని మనం కర్ణతో చూడాలి అనమాట, దయతో చూడాలి.